నమస్తే, వెల్కమ్ టు ఏపీ వార్. అసెంబ్లీ ఎన్నికల కోసం వైసీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. అందుకోసం మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. అధికార పార్టీ వైసీపీ భారీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఆ పార్టీ అధినేత సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఇక పార్లమెంటరీ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కొనసాగనుందని తెలుస్తుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా నెల రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగానే ప్రతిరోజు ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తద్వారా యాత్రలో ప్రజలతో మమేకమవుతూ ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. మరి పేరుతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4 సభలు నిర్వహించినటువంటి వైఎస్ఆర్సీపీ మరో భారీ ఎన్నికల ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నెల 27 నుంచి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం కవర్ అయ్యేలా వైఎస్ఆర్సీపీ అయితే ఈ భారీ ఎన్నికల ప్రచార వ్యూహానికి అయితే శ్రీకారం చుట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు భారీ బహిరంగ సభలు అయితే ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఇక నుంచి క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో బస్సు యాత్రతో క్షేత్రస్థాయిలో ప్రజలను కలిసేందుకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల 27 నుంచి ప్రతి నియోజకవర్గం ఇచ్చాపురం నుంచి ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి నియోజకవర్గం కవర్ అయ్యేలా జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని అయితే ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఏదైతే బస్సు యాత్రలు ప్రతి నియోజకవర్గంలో కవర్ అయ్యేలా సిద్ధం చేస్తున్నారు. అయితే దాదాపు 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గాన్ని కవర్ అయ్యేలా జగన్మోహన్ రెడ్డి ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసేలా ఒక భారీ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని అయితే సిద్ధం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సిద్ధం అనే పేరుతో దాదాపు 4 బహిరంగ సభలను ఏర్పాటు చేసి మంచి దూకుడు మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఈసారి మేమంతా సిద్ధం అనే పేరుతో ఇక నుంచి బస్సు యాత్రను మొదలు పెడుతుందని కూడా ఇప్పుడే తెలుస్తుంది. దాదాపుగా 1-2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతో మమేకం అవడం, ఆ రాత్రి కూడా అక్కడే ఆ బస్సుల్లోనే లేకపోతే స్థానికంగా బస్ చేసిన సందర్భంగా ప్రజలతో మమేకం అవడం, ప్రజలతో ఆయన ప్రత్యక్షంగా కలుసుకొని ప్రజల నుంచి పూర్తి సూచనలు, సలహాలు తీసుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ లేకపోతే ప్రభుత్వ కార్యకలాపాలు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ఏమైనా ఇంకా వెనకబడి ఉన్నారా, లేకపోతే ప్రభుత్వం ఇంకా రావాల్సి ఉందా అనేది కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం. అంతేకాకుండా దాదాపుగా ఈ 4.5 సంవత్సరాల్లో కానీ లేకపోతే 5 సంవత్సరాల్లో కానీ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి మరింత మందికి చేరువయ్యేలా మరెటువంటి కార్యక్రమాలు చేయాలి ఏమిటి అనేది కూడా కొంత క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇతర ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానీ ఆయన ప్రత్యక్షంగా ప్రజలతో మమేకం అవడం, దీంతో పాటు ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఆ ప్రాంతాల్లో ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా వ్యవహరిస్తే ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని కూడా ఆయన ఈ బస్సు యాత్రలో తెలుసుకునే అవకాశం ఉందని కూడా పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటి వరకు సిద్ధం అనే పేరుతో రాష్ట్ర విభజనతో ఏపీలో తన రాజకీయ ఊపిరిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల ఎంట్రీతో కాసింత ఉపశమనం దొరికినట్లయింది. గతంలో అన్న గెలుపు కోసం రాజకీయ పోరాటం చేసిన షర్మిల ప్రస్తుతం అన్న ఓటమి కోసం ఆరాటపడుతున్నారు. అయితే ఏపీలో షర్మిల పోటీపై రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా షర్మిల కడప ఎంపీగా పోటీ చేశారన్న చర్చ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతుంది.
మొదట షర్మిల పోటీలో ఉండరంటూ ప్రచారం జరిగినప్పటికీ ఆ తర్వాత పోటీలో ఉంటారంటూ క్లారిటీ వచ్చింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి కడప ఎంపీ బరిలో ఉండనున్నట్లు తెలుస్తుంది. వైసీపీని దెబ్బ కొట్టాలంటే, సీఎం జగన్ రెడ్డిని ఇరకాటంలోకి నెట్టాలంటే కడప ఇలాకాలోనే గట్టిగా కొట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో కడప నుంచి పోటీ చేయాలని ఢిల్లీ పెద్దలు షర్మిలను కోరుతున్నట్టు తెలుస్తుంది. వైఎస్ వివేక మృతి తర్వాత జరిగిన పరిణామాలు, సునీత వైఎస్ షర్మిలకు సపోర్ట్ చేసిన నేపథ్యంలో షర్మిల కడప నుంచి పోటీ చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఢిల్లీ పెద్దలు పేర్కొంటున్నట్లు సమాచారం. అటు కడప వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మళ్లీ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి షర్మిల కూడా పోటీ చేస్తే సొంత కుటుంబంలో హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తుంది. అయితే షర్మిల అభిప్రాయాన్ని బట్టి పార్టీ అధిష్టానం డిసైడ్ చేయనున్నట్లు పేర్కొంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మా కడప ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. కడప జిల్లాలో ఎంపీగా వైఎస్ షర్మిల నిలబడతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యూహాలు అయితే కడప జిల్లాలో మొదలవుతున్నాయనేది చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే టీడీపీ హయాంలో దాదాపుగా 7 దఫాలుగా కూడా కాంగ్రెస్ పార్టీతో ఓడిపోయినటువంటి ఎంపీ స్థానం ఇప్పుడు అటు వైసీపీ ఇటు కాంగ్రెస్ అనే నినాదంతో వెళుతున్నటువంటి విధానం అయితే కడప జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే పులివెందుల, జమ్మలమడుగు, పొద్దుటూరు, బద్వేలు, కడప నియోజకవర్గాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా వైఎస్ షర్మిలకు పట్టు ఉన్నటువంటి నేపథ్యంలో తన తండ్రితో బాటతో పాటు పూర్తి స్థాయిలో కూడా మమేకమైనటువంటి పూర్తి రాజకీయ నాయకులందరితో కూడా ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగినట్లు తెలుస్తుంది. మరొక చూసుకున్నట్లయితే ఏదైతే మాజీ మంత్రి అయినటువంటి వివేకానంద రెడ్డి 5వ వర్ధంతి నాడు పూర్తిగా కూడా షర్మిలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా అటు సునీతతో పాటు ఇటు షర్మిలమ్మను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు పరామర్శించి మేము తోడుంటాము, మీకు గెలుపుకు దోహదపడతామని చెప్పేసి కూడా ఆమెకు తెలిపినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఎంపీ బరిలో ఈసారి షర్మిల నిలబడుతుందని చెప్పేసి జిల్లాలో అయితే హాట్ టాపిక్ గా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి హాట్ టాపిక్ గా ఆమె ఖచ్చితంగా ఎంపీ బరిలో నిలబడితే వైసీపీ పార్టీ ఎంపీగా కొనసాగుతున్నటువంటి అవినాష్ రెడ్డికి ఈసారి చేదు అనుభవం అయితే చోటు చేసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఏదైతే కుటుంబ నేపథ్యంలో ఏదైతే వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి వర్ధంతిలు మాట్లాడినటువంటి ఘాట్ అయినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ప్రత్యర్థి పార్టీలు కూడా పూర్తిగా షర్మిలకే మద్దతు తెలపడం కూడా ఈసారి ఎంపీ బరిలో వైఎస్ షర్మిల నిలబడితే మటుకు వైసీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఎదురు దెబ్బలు అయితే కలుగుతాయని చెప్పేసి ఇప్పటికే విశ్లేషకులు భావిస్తున్నటువంటి విధానం అయితే కనపడుతుంది. ఒక పక్క మనం గమనించినట్లయితే రాజశేఖర రెడ్డి అభిమానులతో కావచ్చు, అటు వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కూడా పూర్తి శాతంలో వైఎస్ షర్మిల వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. కడపని జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ముఖ్య నేతలతో కూడా ఇప్పటికే సంప్రదింపులతో పాటు పూర్తిగా కూడా గెలుపుకు దోహదపడినందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే పిసిసి పదవి బాధ్యతలు చేపట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానం కూడా ఆమెను ఎంపీ బరిలో నిలబెట్టేసి ఆమె గెలుపు కృషి చేయాలని చెప్పేసి కూడా అటు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహం రచిస్తుంది. మరోపక్క చూసుకున్నట్లయితే మొన్న జరిగినటువంటి విశాఖలో రేవంత్ రెడ్డి రావడము, అదేవిధంగా షర్మిలమ్మకు తోడుంటానని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి తెలపడం కూడా పూర్తిగా హాట్ టాపిక్ అయినటువంటి విధానంలో ఈసారి ఎంపీ బరిలో వైఎస్ షర్మిల నిలబడితే మటుకు 100% కూడా అటు రాజశేఖర రెడ్డి అభిమానులతో పాటు ఇటు వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కూడా ఆమె గెలుపు దోహదపడేందుకు సిద్ధమవుతున్నారనేసి కడప జిల్లా వ్యాప్తంగా మనం చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ యూసఫ్తో శ్రీకాంత్, 6 టీవీ, కడప. ఏపీలో సమరశంఖం పూరించింది విపక్ష కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చాక తొలిసారి నిర్వహించిన ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. వికసిత్ ఏపీ, వికసిత్ భారత్ తమ లక్ష్యమన్న నరేంద్ర మోడీ ఏపీలో 25కు 25 ఎంపీ సీట్లు గెలవాలన్నారు. ఎన్డీఏకు 400 సీట్లు దాటాలన్నారు మోడీ.
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జోరు పెంచింది. సీట్ల పంపకాలు పూర్తవడంతో ఇక ఎన్నికల రణక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమైంది. కూటమిలోకి పెద్దన్న బీజేపీ ఎంట్రీ తర్వాత చిలకలూరిపేట నుంచి ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ మీటింగ్కు ప్రధాని మోడీ సహా టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరవ్వడంతో 3 పార్టీల్లో నయా జోష్ వచ్చేసింది. అసలు ఏపీకి కూటమి అవసరం ఎందుకనే విషయంలో స్పష్టత ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. కూటమి గెలిస్తే రాష్ట్రానికి జరిగే లాభం ఏంటనే విషయంలోనూ ప్రజలకు క్లారిటీ ఇచ్చేశారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా మిత్రపక్షాలకు దిశానిర్దేశం చేశారు. గెలుపు తంత్రాన్ని ఉపదేశించారు మోడీ. ప్రధాని ఇచ్చిన భరోసాతో మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతుంది కూటమి. 2014 ఫలితాలను పక్కా రిపీట్ చేస్తామనే ధీమాను వ్యక్తం చేస్తుంది. ఒకేసారి అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసి ప్రత్యర్థులకు సవాల్ విసిరా అధికార వైసీపీ కూటమికి ధీటుగా సిద్ధమంటుంది. 2019 గెలుపును మించి ఈసారి అఖండ విజయాన్ని సాధిస్తామంటుంది. ఎన్ని పార్టీలు కలిసొచ్చినా తమ విక్టరీని ఆపలేవంటున్నారు సీఎం జగన్. ఓవైపు కూటమి, మరోవైపు సింహం సింగిల్ అంటూ వైసీపీ ఎన్నికల కథన రంగంలో కాలు దువ్వుతున్నాయి. రాజకీయంగా సామాజిక సమీకరణాలు ఓవైపు, అభివృద్ధి, సంక్షేమ నినాదాలు మరోవైపు. మరి ఏపీ ఓటర్లు ఈసారి ఎవరి పక్షాన నిలుస్తారో వేచి చూడాలి. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అటు ఇటు జంప్ అవుతుండగా అభ్యర్థుల జాబితా, ఎన్నికల షెడ్యూల్ రావడంతో మరింత ఎక్కువయ్యాయి. ఇకనైనా అధిష్టానం ఆలోచించి టికెట్ ఇస్తుందేమోనని వేచి చూసిన నేతలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. గత 2 రోజులుగా టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పార్టీని వీడుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఒక్కసారిగా అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఆందోళన చెందారు. దీంతో నిజంగానే బండారు పార్టీ మారుతున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి ఆయన పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల శంఖారావం మోగింది. ఈ నేపథ్యంలోనే విశాఖ రాజకీయాలు రోజు రోజుకి ఏడెక్కుతున్నటువంటి తరుణంలో పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీకి అభ్యర్థికి ఉమ్మడి కూటమిలో భాగంగా జనసేన పార్టీ పంచకల రమేష్ బాబు సీట్ ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి బండారు సత్యనారాయణ అలకపూలినట్టయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బండారు సత్యనారాయణ గత కొన్ని నెలలుగా పార్టీకి దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే బండారు సత్యనారాయణ వైసీపీకి వెళ్ళే అవకాశం పెద్ద ఎత్తున ఉందంటూ కూడా కార్యకర్తల్లో అయితే పుకార్లు చెలరేగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒకవేళ బండారు సత్యనారాయణ వైసీపీకి వెళ్తే కనుక అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే ఆలోచన కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కనుక బండారు సత్యనారాయణకి అనకాపల్లి ఎంపీ సీట్ ఇస్తే కనుక ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో ఎవరు పోటీ చేస్తారనే విషయంపై కొంత ఉత్కంఠమైన వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అనకాపల్లి ఎంపీ సీటు ఆశిస్తూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ పోటీ చేస్తారంటూ కూడా పుకార్లు షికారులు అవుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక భీమిలి విషయానికి వస్తే కనుక గంటా శ్రీనివాసరావుకు 2వ విడతలో కూడా తనకు సీటు కేటాయించడంతో కొంత నిరాశ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఇప్పటికే అధిష్టానం పిలుపునిచ్చినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా భీమిలి నుంచే చేస్తాను లేదా పార్టీని వీడుతానంటూ కూడా కొంత సమాచారం అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితుంది. ఈరోజు కూడా ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అనంతరం మళ్ళీ వాయిదా వేసినటువంటి తరుణం కనబడుతుంది. అంటే ఈరోజు ప్రెస్ మీట్లో తను చెప్పబోయే విషయాన్ని కొంత బయట చెప్పుకున్నటువంటి విషయం చూస్తే కనుక ఖచ్చితంగా తను కూడా పార్టీ మారుతారా లేదా నేను భీమిలి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని కొంత డిక్లరేషన్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా రేపు ఉదయాన్ని 11 గంటలకి దాన్ని వాయిదా వేయడంతో కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి కూడా కార్యకర్తలు రావడం, అటు విజయనగరం జిల్లా నుంచి
నుంచి ఇటు విశాఖ జిల్లా నుంచి అనేక మంది కార్యకర్తలు వస్తూ కూడా గంటా శ్రీనివాసరావుని కలవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలంతా కూడా విశాఖ చుట్టూ జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా టీడీపీ నుంచి చేసినటువంటి వీళ్ళిద్దరూ కూడా మంత్రులుగా చేసినటువంటి తరుణం ఉంది. ఈ సమయంలో ఇలాంటి సందర్భాల్లో వీళ్ళకు కూడా ఇక్కడ టీడీపీలో టికెట్లు కేటాయించకపోవడాన్ని కొంత వివాదాస్పదమైనటువంటి వాతావరణంలో కార్యకర్తలంతా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా బండారు సత్యనారాయణ పార్టీలో కొనసాగుతారా లేదా వైసీపీకి వెళ్ళే అవకాశం ఉందా? అయితే మరికొద్ది రోజుల్లో వెయిట్ చేయాల్సి ఉంది. అదేవిధంగా గంటాకు సంబంధించినటువంటి భీమిలి నియోజకవర్గం నుంచి సీట్ ఇచ్చే అవకాశం ఉందా లేదా ఖచ్చితంగా సీపురుపల్లి నుంచే పోటీ చేసే అవకాశం ఉందా అనేది కూడా మరి కొద్ది రోజుల్లో అయితే మనకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లు చూసుకుంటే కనుక ఇప్పటికే ప్రచారంలో ఫుల్ బిజీ అయి డోర్ టు డోర్ తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించిన మొత్తం క్యాడర్ అంతా కూడా వైనాట్ 175 అంటూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ ఓటర్స్ను ప్రలోభాలు పెట్టే విషయంపై లేదా వాళ్ళ వైపు తిప్పుకునే పనిలో అయితే పూర్తిగా నిమగ్నం ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే కూటమిలో తీసుకున్నటువంటి సీట్ల కేటాయింపులో కొంత గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని కూడా వినడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా విశాఖ రాజకీయాలు రోజు రోజుకి రసావతంగా అయితే మారుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామ్యాన్ మూర్తితో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. ఇది ఇవాల్టి ఏపీ వారు. చూస్తూనే ఉండండి 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.